తిను నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, తన ద్వారా పరిచయం అయ్యాడు లాస్ట్ ఇయర్ December 3rd. ఓకే. సో మేము పరిచయమైన ఫస్ట్ డే నుంచే మేము ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక ఫ్లాట్ తీసుకున్నాము, అందులోనే ఉన్నాము అనమాట. పరిచయమైన ఫస్ట్ డే నుంచి ఇలా పరిచయమైన 1 monthకి ఫస్ట్ డే నుంచి పరిచయమైన 1 monthకి విజయవాడ గుడికి తెలీదు. ఇంకా అంటే మేము ఫ్లాట్ తీసుకుంటున్నాం అని చెప్పేసి నేను, నా ఫ్రెండ్, ఇంకొక తమ్ముడు, మేము ముగ్గురం వెతుకుతున్నాం అనమాట. ఓకే. సో తినేమన్నాడంటే నేను రెంట్ పే చేస్తాను, మీరు ఉండండి అని చెప్పేసి మాట్లాడాడు. సో మీరెవరో మాకు తెలీదు, మేమెవరో మీకు తెలీదు. ఇప్పుడు సరే నా ఫ్రెండ్ అంటే నీకు తెలుసు కాబట్టి నువ్వు మాకు ఎందుకు రెంట్ పే చేస్తావు అనేసి అడిగాము. అడిగితే తను అన్నాడు, నాకు కూడా ఇక్కడ చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, నేను కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తాను, షేరింగ్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. ఓకే. అని ఫస్ట్ డే 2 days ఉండేసి వెళ్తా అని చెప్పి మొత్తానికి ఇంకా ఫ్లాట్లో షిఫ్ట్ అయిపోయాడు అనమాట. ఓకే. సో తను వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ నేను ఉండను, అతను వచ్చాడు కదా నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఓకే. ఆ అమ్మాయికి ఎలా పరిచయం అంటే ఆఫీస్ కొలీగ్సా లేకపోతే వాళ్ళు ఇద్దరు ఎక్కడ రిలేటివ్సా, ఎలా పరిచయం? ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇతను మా హస్బెండ్. ఓకే. అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 చైన్స్ ఉంది, చైన్ లింక్ లాగా వచ్చేసింది. ఇంకా తను 2 days అని చెప్పేసి ఇంకా కంప్లీట్ గా నా ఫ్లాట్ లోనే ఉన్నాడు. తర్వాత ఆ అమ్మాయి నేను ఉండను, తను ఉంటే మనం ఉందాం అనుకున్నాం, తను వచ్చి ఉంటున్నాడు కదా నేను ఉండను వెళ్ళిపోతా అనేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన కొన్ని డేస్కి మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీ చనిపోయిందని కాల్ వస్తే ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. ఓకే. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఇద్దరమే ఉన్నాం అనమాట ఫ్లాట్ లో. ఓకే. రెంట్ మీరే పే చేసేవారా, మీరు ఏదైనా పని చేస్తుండేవారా? మేము ఇద్దరం ఉన్న తర్వాత లేదు, నేను ఖాళీగా ఉంటుండే ఇంటి ఫ్లాట్ లోనే. సో రెంట్ తనే పే చేసేవాడు. ఇంకా 1 month అయింది మేమిద్దరం కలిసి ఉండి. ఇంకా ఒక రోజు విజయవాడ గుడికి వెళ్దాం అనేసి వెళ్ళాము. అక్కడ మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. ఇంకా నేను కూడా ఏం ఆలోచించలేదు, బాగానే చూసుకుంటున్నాడు, బాగానే ఉంటున్నాడు కదా అని చెప్పేసి మ్యారేజ్ చేసుకున్నాడు. మీరు ప్రాపర్ భద్రాచలం అంటున్నట్టు తెలుస్తోంది. మీరు హైదరాబాద్కి ఎందుకు వచ్చారని, ఉద్యోగ రీత్యానా, వ్యాపార రీత్యానా? నేను జాబ్ ఇక్కడ సోమాజిగూడ యశోదాలో 2 months వర్క్ చేశాను అనమాట. ఓకే. ఆ పర్పస్ లో వచ్చారు ఇక్కడికి. తర్వాత జాబ్ లేదు, ఆ పర్పస్ లోనే వచ్చాను. ఇంకా జాబ్ లేదు. తిని పరిచయం అయిన తర్వాత అంటే నేను సర్జరీస్కి వెళ్తుండేను అనమాట, ENT సర్జన్. ఓకే. సో తిని పరిచయం అయ్యాక జాబ్ కూడా నాకు కాల్స్ వస్తుంటే తను కూడా వినేవాడు. వద్దు వెళ్ళకు, నేను చూసుకుంటా, నీకేం తక్కువైంది వెళ్ళడానికి అని చెప్పేసి అలా మాట్లాడి జాబ్ కూడా మానిపించేశాడు అనమాట. ఓకే. ఇలా 1 month అయింది, మేము గుడికి వెళ్ళాము, మ్యారేజ్ చేసుకున్నాము. నేను మ్యారేజ్ చేసుకున్న 1 weekకి మా ఇంటికి తీసుకెళ్ళాను. ఓకే. అంటే మీ పేరెంట్స్ కి తెలుసా మీరిద్దరు కలిసి ఒక తెలియని వ్యక్తితో మీరు రెంట్ లో ఉంటున్నారు, షేరింగ్ లో ఉంటున్నారు, మీకు ఉద్యోగం లేదు, ఇవన్నీ విషయాలు పేరెంట్స్ కి తెలుసా? అవన్నీ తెలీదు. అంటే ఫ్రెండ్స్తో ఉంటున్నాను అని తెలుసు, కానీ ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము, ఇలా మేమిద్దరం రిలేషన్లో ఉన్నామని తెలీదు. అంటే జనరల్గా ఇప్పుడు ఊళ్ళో నుంచి వచ్చినారంటే పేరెంట్స్ ఫ్రెండ్స్ అన్నా కూడా అమ్మాయిలతో ఉంటున్నారేమో హాస్టల్లోనో, లేకపోతే అమ్మాయిలతో కలిసి ఫ్లాట్ తీసుకున్నారేమో అనుకుంటారు, కానీ అబ్బాయితో ఉన్నారు అనుకోరు కదా. అబ్బాయితో ఉంటున్నామని తెలీదు. ఇట్లా ఫ్రెండ్ అమ్మాయే ఉంది, ఇలా ఒక తమ్ముడు ఉన్నాడు, ఇక అంతవరకే తెలుసు, కానీ ఇతను వచ్చి ఉంటున్నాడు అని అయితే తెలియదు ఇంట్లో కూడా. ఓకే. మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత, చెప్పేటువంటి తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ కి చెప్పలేదు ఈ విషయం? చెప్పలేదు. ఇంకా తర్వాత నేను మ్యారేజ్కి ముందే ఇతన్ని 2 times మా ఇంటికి తీసుకెళ్ళాను. ఓకే. తీసుకెళ్ళినప్పుడు మా మమ్మీ అన్నారనమాట, ఎందుకు తీసుకొస్తున్నావు, ఇలా బాగుండదు, వాళ్ళు ఎవరో తెలియదు కదా, ఇంటి వరకు ఎందుకు తీసుకొస్తున్నావు, తీసుకురాకు అనేసి అన్నారు. ఓకే. ఆ 1 month లోనే ఇంటికి తీసుకెళ్లారు మీరు? ఇంకా ఇతను ఇంటికి తీసుకెళ్ళాను, మాట్లాడిపించాను, చూపించాను. ఇక 1 month లోనే ఇతను మ్యారేజ్ చేసుకుందాం అనేసి ఇంకా గుడికి తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో పెళ్లి చేసేసుకున్నారు. అంటే పేరెంట్స్ ఏమన్నారు మరి? ఫ్రెండ్ అని పరిచయం చేశారా, లేకపోతే అప్పటికే మీరు ఇద్దరు ప్రేమలో ఉన్నారా? ప్రేమ అని చెప్పి ఫ్రెండ్ అనే పరిచయం చేశాను. ఓకే.
1 మంత్కి మేము మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్ళాక మా మమ్మీ ఏంటి అంటే డాడీ లేరు కాబట్టి మ్యారేజ్ చేసుకుంటే తినకు ఒక లైఫ్ ఉంటుంది, నాకు ఎప్పుడు ఏమవుతుందో నాకు తెలీదు. మా మమ్మీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే సార్. ఓకే. సో అలా మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అనుకొని మ్యారేజ్ అయిన 1 మంత్కే నేను మా ఇంటికి తీసుకెళ్ళి మా రిలేటివ్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మా ఇంటి దగ్గర అందరికీ కూడా పరిచయం చేశాడు. ఓకే. సో మీకు అప్పటి వరకు నిఖిల్ పేరెంట్స్, నిఖిల్ ఏం చేస్తారు, నిఖిల్ ప్రాపర్ ఇదేం తెలియదు, నిఖిల్కి సంబంధించి మీకు ఏం డీటెయిల్స్ తెలియదు, ఆయన వస్తున్నాడు పోతున్నాడు ప్రాపర్ ఇవన్నీ తెలుసు? లేదు, తెలుసు. నిఖిల్ వాళ్ళ అంటే నాకు నిఖిల్ ఎలా చెప్పారంటే మా డాడీ బ్యాంక్ మేనేజర్, బ్యాంక్లో చేస్తారు, ఇలా మా సిస్టర్ నేపాల్లో ఉంటారు, తను మ్యారీడ్, మమ్మీ ఇంట్లోనే ఉంటారు అని చెప్పాడు. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను అని చెప్పాడు. ఓకే. ఇంకా మ్యారేజ్ చేసుకున్న తర్వాత 3 మంత్స్లోనే మనం ఇంటికి వెళ్ళిపోదాము, తీసుకెళ్తాను అన్నాడు. ఇంకా మా ఇంటి దగ్గర మా ఇంట్లో వాళ్ళకు కూడా అందరికి అలానే చెప్పాడు. మ్యారేజ్ అయినాక 3 మంత్స్కి తీసుకెళ్ళి చెప్పేస్తాను, ఇప్పుడు మా మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేదు, తనకి హార్ట్ సర్జరీ అయింది, మా డాడీ షుగర్ పేషెంట్ అని చెప్పేస్తే ఇంకా మా పెద్ద మనుషులు మా ఊర్లో వాళ్ళు కూడా అన్నారనమాట, కొంచెం తొందరగా తీసుకెళ్ళి తొందరగా చెప్పు, అసలే రోజులు బాగాలేవు కదా అని చెప్పేసి చెప్పారు. ఓకే. సో ఫస్ట్ డే ఆయన మీకు 3 మంత్స్ అయిపోయింది. 3 మంత్స్ పరిచయం అయిన రోజే మొదటి రోజు మీరు ఫ్లాట్లో ఉండడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మీకు ఎవరితోనైతే ఆ వ్యక్తి పరిచయం అయ్యాడు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, మీతో పాటు ఉండే తమ్ముడు అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి మీ ఇద్దరి మధ్యలో ఆ ఫ్రెండ్షిప్పా లేకపోతే ప్రేమనా ఎలా కంటిన్యూ అయ్యేది? అంటే ఇట్స్ మ్యూచువల్ కన్సర్న్తోనే ఉండేదా, లేదా ఇబ్బంది పెట్టేవాడు ఎప్పుడైనా? ప్రేమ అని లేకపోతే అతను వివాహం చేసుకోమని అలా ఏం లేదు, మీరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు, ఆ అబ్బాయి మీద ఫుల్ బిలీఫ్ ఉండేది? అలా ఏం లేదు, మేమిద్దరం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాము. పెళ్లి ప్రపోజల్ ఫస్ట్ మీరు పెట్టారా, నిఖిల్ ప్రపోజల్ పెట్టాడా? మౌనిక గారు వినిపిస్తోందా? పెళ్లి ప్రపోజల్ ఫస్ట్ మీరు పెట్టారా లేదంటే ఆ నిఖిల్ పెట్టాడా పెళ్లి ప్రపోజల్, పెళ్లి చేసుకుందాం అనేది? మౌనిక గారు వినిపిస్తోందా? రైట్, మౌనిక గారు వినిపిస్తోందా? సో ప్రజెంట్ తను మాట్లాడుతున్నారు. సో తను చెప్తున్న ప్రకారంగా తను పరిచయమైనటువంటి మొదటి రోజు నుంచే నిఖిల్తో ఫ్లాట్లో ఉండడం మొదలు